రోజు మనం ఎన్నెన్నో గ్రంథాలు చదువుతాం, దృశ్య కవాలు చూస్తాం, ఎన్నో వింటాం. అనేక విధంగా మనం విషయాల్ని పూజ చేసుకుంటాం. వాటిని మనం ఏం చేస్తాం, భుజాన వేసుకుని తిరుగుతూ ఉంటాం, వదిలిపెట్టాం. అందులో ఏమైనా మంచి ఉంటే మాత్రం ఆచరణలో పెట్టాం, మోసుకునే తిరుగుతాం. అలా కాకుండా గడిచిన ప్రతి క్షణానికి వదిలిపెట్టేయాలి. అంటే గతించిన ప్రతి క్షణం కూడా మనం వదిలిపెట్టేయాలి. అంటే చనిపోవాలి అని కృష్ణమూర్తి గారు అంటారు. చనిపోవడం అంటే ఏంటంటే వదిలిపెట్టడమే. వదిలిపెట్టి మనం పాత విషయాలను వదిలిపెట్టేసి ప్రజెన్స్లో, అంటే వర్తమానంలోనే ఉండాలి. ప్రతి క్షణం వర్తమానంలో ఉంటే మనకి ఎంతో స్వేచ్ఛ వస్తుంది. తెలిసిన విషయాలను అన్నింటినీ ఎన్నెన్నో తెలుసుకుని మనం ఏం చేస్తాం, వదలం. ఇంకా దాన్ని భుజానే వేసుకుని తిరుగుతాం, దాన్నే తలంచుకుంటాం, ఎన్నెన్నో జ్ఞాపకాలు పోగు చేసుకుంటాం. దీంతో మెదడు ముద్దుబారిపోతుంది. ఈ విషయాలన్నింటినీ ఆలోచనలో పెట్టుకుని మెదడు బరువెక్కిపోయి అదే అలసిపోద్ది. అలా కాకుండా మనం ఏం చేయాలంటే మెదడుని స్వేచ్ఛగా ఉండాలి. ఈ విషయాలన్నీ వదిలిపెట్టేస్తే మెదడు ఎంతో స్వేచ్ఛగా తేలిగ్గా ఉంటుంది. ప్రతి విషయానికి మనం వదిలేయాలి. మనకు ఎన్నో జరుగుతాయి, ఎన్నో కష్టాలు కలుగుతాయి, నష్టాలు జరుగుతాయి, ఎన్నెన్నో అనుభవాలు వస్తాయి, ఎన్నెన్నో వ్యక్తులు మనకు పరిచయం అవుతారు. అన్నింటినీ కూడా ఎక్కడికప్పుడు వదిలేసుకోవాలి. ఆ విషయాల నుంచి మనం బయటపడాలి. వాటిని పూజ చేసుకుంటూ వాటినే మోసుకుంటూ తిరగకూడదు. మనం చేసేదే అది. అంటే కొత్తగా తత్వదర్శనం అనమాట, ఒక ఫిలాసఫీ కృష్ణమూర్తి. ఆయన ఫిలాసఫీ అని మనల్ని ఏమి అనుసరించమని చెప్పరు, కానీ మనకు కొత్త ఆలోచనలు వస్తాయి. ఓహో, ఇలాగ మనం పట్టుకుని తిరుగుతాం, మనం వదిలించుకోవాలన్నమాట అనే ఆలోచన మనకు వస్తుంది. మనం కూడా దాన్ని మనకి ఇష్టమైతే మనం పాటించుకుని మనం తేలిగిపడవచ్చు. అప్పుడు ఈ విషయాలన్నీ మోసుకుని మనసు ఎలా ఉంటుందంటే అమాయకంగా ఉంటుంది, చిన్నపిల్లల్లా ఉంటుంది, ప్రేమతత్వంగా ఉంటుంది. అలాంటి మనసు ఎలా ఉంటుందంటే తేలికగా ఉండి, విషయాలు లేని మనసు, నిర్విషయంగా ఉన్న మనసు ఎంత తేలికగా ఉండి ధ్యానానికి ఆయత్తం అవుతుంది. మన ధ్యానానికి తయారు చేసుకున్నట్టుగా ఉంటుంది. అప్పుడు ధ్యానంలో కూర్చున్నా ఉంటే వెంటనే లయం అవుతుంది అనమాట. ఆలోచించండి, క్రొత్త విషయాలు ఇవన్నీ. కృష్ణమూర్తి ఎంతో తత్వదర్శిని. ఆయన ఏదైతే ఆయన అనుభవానికి తెచ్చుకుని ఆయన తపస్సులో కానీ సమాధిలో కానీ ఏ విషయాలు కనుక్కున్నారో, ఎంత స్వేచ్ఛగా ఉన్నారో, ఎలా ఉంటే ఎలా ఉందో అన్ని విషయాలు ఆయన అనుభవంలో చెప్పారు. నేను ఇది కనుక్కున్నాను, నేను అనుకున్నాను, చేశాను. కానీ నేను చెప్పానని దీన్ని పాటించక్కర్లేదు. మీరు సరిచూసుకుని మీకు నచ్చిన విధంగా మీరు ఉండండి, స్వేచ్ఛగా ఉండండి, తెలివిగా ఉండండి. తెలుసుకున్న విషయాలన్నీ వదిలిపెట్టండి. మళ్ళీ అయ్యే మోసుకుని తిరగకూడదు. ఆఖరికి జ్ఞానాన్ని కూడా తెలుసుకుని ఆచరణలో పెట్టుకుని అనుభవంలోకి తెచ్చుకోవాలి, కానీ జ్ఞానాన్ని మోసుకుని తిరగకూడదు. అది కూడా చెప్పాము. పువ్వు పూసి చెట్నే ఉంటే అది మళ్ళీ కాయ రాదు, అది కూడా వడిలి రాలిపోవాలి. అలాగే మనం కూడా విషయాలన్నింటినీ, అనుభవాలని అన్నింటినీ, మనకు తెలిసిన విషయాలని అన్నింటినీ వదిలేసి అప్పుడు పువ్వు రాలిపోయి కాయ తయారవుతుంది. అలాగే మనం కూడా ఏం చేయాలి, ఈ విషయాలన్నింటినీ వదిలించుకొని మనం కూడా అంత స్వేచ్ఛగా, అంత తెలివిగా, అంత ప్రసన్నతగా, అంత వర్తమానంలో జీవిస్తే చాలా అందంగా ఉంటుంది, చాలా బాగా తేలిగ్గా ఉంటుంది. ధ్యానానికి తయారుగా ఉంటాం. ఆలోచించండి, తెలుసుకోండి. ఎంతో విజ్ఞాన విషయాలు, ఎంతోమంది ఫిలాసఫర్స్ అందరూ మనకి ఇంత మంచి విషయాలు చెప్పారు. టైం ఊరికే పుచ్చుకోకుండా కొంచెం వీటిని కూడా వింటే మనసుకు చాలా బాగుంటుంది. మనం అనుసరించవచ్చు ఇష్టమైతే. మళ్ళీ ఇంకో విషయం, రేపు పొద్దున 4 రోజులు కృష్ణమూర్తి గారి ఉన్నాయి, చెప్పుకుందాం.